ఎఫ్ హబ్ వారి పియాన్ ద ఫ్లీ గచ్చిబౌలిలో డిసెంబర్ 15న రాహుల్ సిప్లిగంచే ఆస్కార్ రేంజ్ లైవ్ కాన్సర్ట్. ఫర్ బుకింగ్ కాంటాక్ట్. నమస్తే. అల్లు అర్జున్ అరెస్టు, ఆ తర్వాత జైలుకు వెళ్ళడం, రిమాండ్, ఇప్పుడు తాజాగా మధ్యంతర బెయిల్. సినిమాలో ఏ విధంగా అయితే ట్విస్టులు ఉంటాయో అలాంటి సన్నివేశాలు ఇప్పుడు ప్రస్తుతం మనకు కనిపిస్తున్నాయి. దీనిపైన అసలు ప్రస్తుతం హైకోర్టు నేరుగా మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సో బెయిల్ ఇచ్చిన వెంటనే ఆయన బయటకు వస్తారా, లేదంటే సమయం పట్టే అవకాశం ఉందా? అసలు ఆ లీగల్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది? మనతో పాటు జూమ్ కాల్లో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బీఆర్కే బత్తుల రామకోటయ్య గారు. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. రామకోటయ్య గారు, జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఆయన రిమాండ్కి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ వచ్చింది అంటే వెంటనే ఇవాళ సాయంత్రం వచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే టైం బట్టే అవకాశం ఉంటుందా? ప్రొసీజర్ ఎలా ఉంటుందో? ఈ అల్లు అర్జున్ గారి యొక్క ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్ మొత్తం కూడా అంతా 6 గంటల్లో, సినిమా మనకు 3 గంటలు అయితే ఇది మొత్తం 6 గంటల్లో సినిమా అలా జరిగిపోయింది. ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా 11:45కి అల్లు అర్జున్ గారి ఇంట్లోకి పోలీసులు ఎంటర్ కావటం, 12కి ఆయన్ని అరెస్ట్ చేస్తున్నామని తెలియజేయటం, 12:20కి అరెస్ట్ చేయటం, తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకురావటం, తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళటం, కోర్టుకు తీసుకెళ్ళటం, కోర్టు రిమైండ్ చేయటం జరిగింది. ఈ ప్రక్రియలో ఎక్కడ జరగనిది, ఎప్పుడూ జరగని విధంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ని, ఇంటీరియర్ బెయిల్ని మంజూరు చేయటం జరిగింది. ఇంటీరియర్ బెయిల్ మంజూరు చేయటం 50,000 పూచీకత్తులతోటి అల్లు అర్జున్ గారిని 4 వారాల పాటు రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మీరు అడిగినటువంటి క్వశ్చన్ లో ఆయన ఎప్పుడు బయటకు వస్తారు ఏందనేది ఇక్కడ అంశం. ప్రాథమికంగా ఒక వ్యక్తి ఏదైతే నాన్ బెయిలబుల్ అరెస్ట్ అంటే, ఈ రోజు అల్లు అర్జున్ గారి మీద ఆపాదించినటువంటి సెక్షన్స్ మొత్తం కూడా చూస్తే మన మీడియాలో కూడా వస్తున్నాయి. 105, 118 క్లాస్ 1 బిఎన్ఎస్ ప్లస్ 3 క్లాస్ 5 ఆఫ్ ద బిఎన్ఎస్ కింద చేశారు. అయితే 3 క్లాస్ 5 అంటే కొంతమంది, ఒకరు లేదా ఎక్కువ మంది వ్యక్తులు కామన్ ఇంటెన్షన్ తోటి ఒక సంఘటనలో ఒక నేరం చేసినట్లయితే మనకి 3 క్లాస్ 5 ప్రకారం బిఎన్ఎస్ వస్తుంది. మిగతాది ఏంటంటే కల్పబుల్ హోమ్సైడ్ 105 ఆఫ్ ద బిఎన్ఎస్ కింద. ఏదైనా ఒక వ్యక్తి చర్య వల్ల అక్కడ లైక్లీ టు బి కాజ్డ్ ద డెత్ అనేటటువంటి ఉంటే పాత మనకు ఐపీసీకి వస్తే సెక్షన్ 304 పార్ట్ ఏ కిందకి వస్తుంది. ఇప్పుడు 105 బిఎన్ఎస్ కిందకి వస్తుంది. అట్లా ఒక డేంజరస్ వెపన్స్ ద్వారా ఒక వ్యక్తికి ఇంజురీ కలిగిస్తే దాని కింద ఏంటంటే మనకి 118 క్లాస్ 1 కింద, అదే గ్రీవియస్ ఆర్టికల్కి వస్తే 118 క్లాస్ 2 కింద ఆపాదించబడుతుంది. ఇప్పుడు అల్లు అర్జున్ గారి మీద ఆపాదించినటువంటి 2 సెక్షన్స్ పెనల్ సెక్షన్స్ వస్తే, ఒకటి 105 అనేది 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్ళు జైలు శిక్ష చేసేది. 118 క్లాస్ 1 అనేది 3 సంవత్సరాలు పైబడి శిక్ష చేసేది. అయితే దీనికి సంబంధించి శిక్ష గురించి ఎందుకు చెబుతున్నాం, నేరం రుజువు కాకముందంటే మనకి ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శక ప్రకారం 7 సంవత్సరాలు పైబడే శిక్ష ఉన్నటువంటి ఏదైనా ఒక కేసులో ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ నమోదై పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే దానికి పార్టీ 1 నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు. డైరెక్ట్ గా పోలీసులు అరెస్ట్ చేసి సంబంధిత జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ ఏదైతే జ్యుడిషియల్ కోర్టు ఉందో ఆ కోర్టుకి అరెస్ట్ చేసిన వ్యక్తిని గనక ప్రొడ్యూస్ చేస్తే జ్యుడిషియల్ ఆఫీసర్ ఎవరైతే కోర్టు మ్యాజిస్ట్రేట్ ఉంటారో వారు 14 రోజులు రిమాండ్ చేస్తారు. దీంట్లో 105 బిఎన్ఎస్ ప్రకారం ఆయనకి 10 సంవత్సరాలు శిక్ష పడటానికి అవకాశం ఉన్నాయి, ఆరోపణ ఉన్నటువంటి ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి వారిని యాజ్ గా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ గారు రిమాండ్ చేశారు. ఈ రిమాండ్ చేసిన ప్రక్రియలో ఇంకా ఆయన 14 రోజులు శ్రీకృష్ణ జన్మ స్థానంలో ఉంటాడు, అంటే సెంచల్గూడ జైల్లో ఉంటారని మనకి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నోళ్ళు, యావత్ భారతదేశంలో అల్లు అర్జున్ అభిమానులు మొత్తం కూడా నిర్వీర్యమయ్యి నిరుత్సాహంలోకి పోయిన తరుణంలో హైకోర్టులో ఫాస్ట్ ప్రొసీడింగ్స్ మీద, అంటే ఈ ఏదైతే అల్లు అర్జున్ గారి మీద ఆరోపించినటువంటి ఆరోపణలు ఆయనకి నేరం చేసినట్టుగా పరిగణించలేదు. దాన్ని ముందు ఎఫ్ఐఆర్ రద్దు చేయమని ఆయన మీద జరిగినటువంటి ఆరోపణలకు సంబంధించి హైకోర్టులో ఒక వాదం జరిగింది 4 నుంచి. ఈ 4 నుంచి జరిగిన వాదంలో గౌరవ తెలంగాణ హైకోర్టు ఏం చేసిందంటే ఈ వాయిదాని 21 కేసి ముందు బెయిల్గా ఇంటీరియర్ బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఆ బెయిల్ ఆర్డర్ కాపీని మీరు అన్నట్లు సంబంధిత మ్యాజిస్ట్రేట్ కోర్టు నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చి ఆ జామీందారుని పూచీకత్తులు పెట్టి వాళ్ళు రిలీజ్ ఆర్డర్ ఇస్తారు. ఈ రిలీజ్ ఆర్డర్ చెంచల్గూడ సూపరింటెండెంట్ జైల్ అథారిటీకి సబ్మిట్ చేస్తే రిలీజ్ చేస్తారు. అంటే ఈ రోజు జనరల్గా ఎంత సమయం పట్టవచ్చు? ఈ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉందా? శుక్రవారం రోజున ఈ రోజు అయితే రిలీజ్ కావడం లేదు. కోర్టుకు ఉన్న మాన్యువల్ ప్రకారం 6ంటికి కోర్టు ఒక వ్యక్తి రిమాండ్ ఖైదీకి మెన్యూ ఇస్తారు 6ంటికి. ఆ మెన్యూ ప్రకారం వాళ్ళు లోనికి వెళ్ళినాక రేపు మళ్ళా కోర్టు జైల్లో ఆ మెన్యూ మాన్యువల్ ప్రకారం
రేపు 10 తర్వాత ఆయన రిలీజ్ కావడానికి ఉంటుంది, బిఫోర్ లంచ్ రిలీజ్ కావడానికి ఉంటుంది. ఈ రోజు కూడా కోర్టులో టైం అయిపోయింది కాబట్టి షూరిటీస్ ప్రొడ్యూస్ చేయటం కానీ, బెయిల్ రిలీజ్ ఆర్డర్ ఇవ్వటం కానీ ఈ రోజు నాంపల్లి కోర్టులో జరగడానికి అవకాశం లేదు. ఈ రోజు హైకోర్టులో ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీని రేపు నాంపల్లి కోర్టులో షూరిటీస్ విత్ 2 షూరిటీస్ ఈచ్ 50,000 తోటి బెయిల్ ఆర్డర్ కాపీని అక్కడ సంబంధిత ఏదైతే రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు ఉందో అక్కడ షూరిటీస్ ప్రొడ్యూస్ చేసి బెయిల్ ఆర్డర్ కాపీని పెడితే అప్పుడు కోర్టులో షూరిటీస్ యాక్సెప్ట్ అది ఎన్ని చేసి గంటలకు జరుగుతుంది రిలీజ్ సార్ నాంపల్లి కోర్టులో? షూరిటీస్ ని సబ్మిట్ చేయడం కానీ, పూచీకత్తుని సబ్మిట్ చేయడం కానీ రేపు కోర్టు స్టార్టింగ్ అవర్స్ లోనే షూరిటీస్ ఫైల్ 10 గంటలు చేస్తారు. ఆ సమయంలో. ఎలాంగ్ విత్ రిలీజ్ ఆర్డర్ తోటి హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ తోటి వారు చేసినప్పుడు ఆ షూరిటీస్ స్క్రూటినైజ్ చేసి దానికి సంబంధించినటువంటి షూరిటీస్ కరెక్ట్ గా ఉన్నాయో చూసి షూరిటీస్ ని కూడా అడిగినాక కోర్టు సాటిస్ఫై అయినాక షూరిటీస్ యాక్సెప్ట్ చేసినాక రిలీజ్ ఆర్డర్ ఇస్తారు. ఏదేమైనా బిఫోర్ లంచ్ కానీ లేదంటే 5 లోపు కానీ రేపు అల్లు అర్జున్ గారు రిలీజ్ అవడానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి హైకోర్టు ఆర్డర్ ఇంటీరియర్ బెయిల్ బట్టి చూస్తే. రైట్ సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్ రామకోటయ్య గారు. ఇది హైకోర్టు అడ్వకేట్ రామకోటయ్య గారు చెప్తున్నాడుగా, ఖచ్చితంగా ఇవాళ అయితే మాత్రం అల్లు అర్జున్ బయటికి రాలేరు. రేపు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు సమయం పట్టవచ్చు. హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఏదైతే బెయిల్ ఆర్డర్స్ని రేపు నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేయాలి. ఆ తర్వాత ఎవరైతే షూరిటీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా సబ్మిట్ చేశాక ఆ తర్వాత నాంపల్లి కోర్టు రిలీజింగ్ ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆర్డర్స్ని నేరుగా జైలు సూపరింటెండెంట్కి ఇచ్చిన తర్వాత అప్పుడు బయటకు వస్తారు. ఇదంతా ప్రాసెస్ జరగడానికి కనీసం రేపు మధ్యాహ్నం లేదంటే సాయంత్రం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. సో శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రం అల్లు అర్జున్ బయటకు వస్తారని చెప్తున్నారు.